ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువ వల వారను, దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువారు ఇక్కడ ఒక చెట్టును గురించి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఆ చెట్టు జలముల యొద్ద నాటబడిన చెట్టు. ఆ చెట్టు వేళ్ళు బలంగా ఉంటాయి. అది వేసవకాలమున భయపడదు. ఇది ఎల్లప్పుడూ పచ్చగా ఆకులు కలిగి ఉంటుంది. ఎల్లప్పుడూ కాపు కలిగి ఫలాలిస్తుంది అని చెప్పటం, దేవుడు చెప్పటం మనం చూస్తా ఉన్నాం. అలాగే దేవుడు చెప్పేది ఏంటంటే, దేవుని నమ్మిన వాడు కూడా అలాగే ఆశీర్వదింపబడతాడు. ఎందుకని అంటే, తనను నమ్మిన వాడికి ఆయన తోడుగా ఉంటాడు కాబట్టి. దేవుడే గనక తోడుగా ఉంటే బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు నమ్మిక ఉంచిన వానికి కూడా కలుగుతాయి. అందుకని దేవుడు నమ్మిక ఉంచిన వాణ్ణి చెట్టుతో పోలుస్తూ, ఆ చెట్టు తన యందు నమ్మికుంచిన వ్యక్తిగా పోలుస్తూ, వాడు పొందే దేవుని దీవెన గురించి వ్రాయించాడు. అయితే ఒక విషయం, ఏ వ్యక్తి అయినా హృదయములో తాను నమ్మకము ఉంచడో ఆ వ్యక్తి అజ్ఞానిగా, అవివేకిగా అవుతాడు. యేసు ప్రభువారి దగ్గరికి ఆయన తల్లి ఆయన యందు నమ్మకముతో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సహాయాన్ని కోరి ఇతరులకు మేలు చేయగలిగింది. నమ్మిన వారికి తోడుగా ఉండి వారికి మేలు చేసే దేవుడైన, నమ్మిన వాని ద్వారా అనేకులకి మేలు కలుగునట్లుగా చేసే దేవుడైన. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, ఒక చెట్టు వల్ల సమాజానికి ఎంతో మేలు కలుగుతుంది. కారణం, దానికి నీరు అందడం ద్వారా అది శక్తిని పొందుకుని అనేకులకు మేలు కలిగేటట్లుగా ఆ చెట్టు తన నుంచి అనేకమైన వాటిని సమాజానికి ఇచ్చి మేలు చేస్తూ ఉంది. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా దేవుని నమ్ముకుని మేలు పొందుకుని అనేకులకి మేలుగా ఆ చెట్టులాగా నీవు కూడా ఉండి, ఆ చెట్టు అనేకులకి మేలు చేసేటట్లుగా ఉన్నట్లుగా నీవు కూడా దేవుని దగ్గర దేవుని యందు విశ్వాసం ఉంచి మేలు పొందుకుని అనేకులకి పరలోక సంబంధమైన, భూ సంబంధమైన మేలులకు నువ్వు పాత్రుడు అవ్వాలని కోరుకుంటున్నాను. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యం వింటున్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ,
సామాన్యమైన వృక్షములు సమాజానికి మేలు చేస్తున్నట్లుగా నాయన మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని చెప్పారు. మీకంటే కొంచెం తక్కువగా చేసి ఉన్నారు. మీ స్వహస్తాలతో చేసి మీ ఆత్మనిచ్చి భూమి మీద మీ వారిగా ఈ భూమి మీద ఉంచిన మీ పిల్లలు మీ అందు విశ్వాసం ఉంచి మేలు పొందుకుని అనేకులకి మేలుగా ఉండినట్లుగా మీ పిల్లల్ని చేయమని, మీ పిల్లలని వారి కుటుంబీకుల్ని వారి కలిగినంతటిని దీవించమని, వారి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించమని, వారికున్న అనారోగ్య పరిస్థితులన్నిటినీ కొట్టివేయమని, విడుదలిమ్మని, స్వస్థపరచమని, చదువుకుంటున్న పిల్లల యొక్క చదువుల్లో, ఆరోగ్యాల్లో, రాకపోకల్లో, ఎగ్జామ్స్లో సహాయం చేసి మంచి భవిష్యత్తు ఇమ్మని యేసు ప్రభువారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.